ఆటోల వెనుక రకరకాల కొటేషన్స్ చూస్తూ ఉంటాం కదా సార్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాయించుకుంటూ ఉంటారు. హైదరాబాద్ లో ఒక ఆటో వెనకాల రాసిన ఒక కొటేషన్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఆ కొటేషన్ ఏంటంటే, చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్ అని చెప్పేసి, ఎనీ వన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ, జై శ్రీరామ్ అంటూ ఆ కొటేషన్ ఉంది సార్. ఈ కొటేషన్ మీద కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీస్ కంప్లైంట్ చేశారు. వెంటనే అత్తాపూర్ ఎస్ఐ ఆ ఆటో డ్రైవర్ కి కాల్ చేశారు. ఆ కాల్ రికార్డ్ చేశాడు ఆ డ్రైవర్. సోషల్ మీడియాలో ఆ కాన్వర్జేషన్ వైరల్ అయింది. చాలా మంది సోషల్ మీడియాలో ఆటో డ్రైవర్ కి సపోర్ట్ గా కొంతమంది ఉంటే, అటువంటి కొటేషన్స్ రాయడం ఏంటి అని చెప్పేసి ఎస్ఐకి సపోర్ట్ గా కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు, కామెంట్స్ పెడుతూ ఉన్న పరిస్థితి. సో ఆ కాన్వర్జేషన్ ఒకసారి ప్లే చేయండి, ఆడియో. TG32T2793 మీదేనండి? అవునన్నా. ఎవరన్నా? మీరు ఎవరన్నా? నేను అత్తాపూర్ ఎస్ఐని మాట్లాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐని మాట్లాడుతున్నా చెప్తున్నా, మీ అన్నది కాదు కానీ. సార్ చెప్పండి సార్. మీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. ఉండేది ఎక్కడ మీరు ఉండేది? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. ఏంటి సార్? నీ ఆటో నీదేనా? అవును సార్, నాదే. నువ్వు కాల్ చేసింది దేనికోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనకాల ఏం రాసినా నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినా? ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరు రాయమని చెప్పింది నీకు అట్లా? అర్థం కాదు. నీకు హైదరాబాద్ లో నాకు బండి అట్లా అవన్నీ రాయడానికి తెలియదా? అంటే ఇప్పుడు మధ్య బండి మీద రాసుకోండి కదా సార్. కొటేషన్ రాసుకున్నది ఎవరికి నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. నీకు ఏ ఊరు మీది? వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అంటే కొంచెం వేరే ఉంటాయి. అది తెలుసుకుని అడిగారు. ఫస్ట్ నువ్వు నీ ఆర్డర్స్ తీసుకురా, అతను తీసుకురాని కంప్లైంట్ వచ్చింది నీ ఆర్డర్. అది కంప్లైంట్ ఇచ్చిన సార్. నువ్వు ఫస్ట్ రాబాబు, నీకు చెప్పాలి ఏంది? లేకపోతే మేము రమ్మంటావా? అవును సార్, కంప్లైంట్ ఇచ్చింది. ఎవరు ఏంటి కోసం ఇచ్చిండ్రు? నువ్వు ఏం రాస్తున్నావు తెలియదా? అవును సార్, నేను అడుగుతున్నా కదా సార్. ఇప్పుడు ఎవరు ఇచ్చారు అనేసి నీకు అవన్నీ చెప్పదు. కంప్లైంట్ ఇచ్చింది చెప్పు. మాకు 100 అని వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాను రా అవన్నీ చెప్పారు. కొన్ని చెప్పకూడదు అట్లా. అవును సార్, మీరు ఏమైనా తెలియదు ఎట్లా వస్తుంది చెప్పండి సార్. నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకునేది చట్ట ప్రకారం నేరం మాట రాసుకోకూడదు. అవును సార్, నాకు అర్థం అవుతుంది. నువ్వు చెప్పేది అదే ఎందుకోసము, ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు? నువ్వు ఏం రాసుకున్నావు చెప్పు. అసలు చదువు ఏం రాసుకున్నావు? ఏం రాశాను సార్ నేను? అసలు చదువు, నువ్వు తెలుసు చదువు చదువు సార్. నీ ఆటో వెనకాల ఏం రాసుకున్నావా? చదువు అంటున్నా. ఏం రాసుకున్నావు తెలుసా నీకు? తెలుసు సార్. ఏం రాసుకున్నావు చెప్పు. ఒక నిమిషం చెప్తా సార్. చెప్పు. చదువుకున్నావు ఏమన్నా నువ్వు? చదువుకున్నా సార్. ఎంత చదువుకున్నావు? 10 సార్. 10 అయినవా? ఏం చదువుకున్నావు? ఏం రాసి చెప్పు చెప్పు. గడ్డ మీద జై శ్రీరామ్ చేంజింగ్ యువర్ లైఫ్. అంటే గడ్డ మీద అంటే హిందూ అంటే వేరే వేరే ఉంటుంది ఎట్లా? నేను అనట్లేదు కదా సార్. అది నువ్వు రాసుకున్నా దాని మీనింగ్ అదే బాబు. నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే. నువ్వు ఓకే దేశం అంటే రాసుకో, నో ప్రాబ్లం. ఎనీవన్ బోర్న్ ఆన్ ద ఎర్త్ అంటే ప్రపంచంలో పుట్టి ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాసుకున్న దాని మీనింగ్ అది ఎట్లుంటుంది అంటే పక్క వాళ్ళను మనోభావాలు దెబ్బతింటుంటే అట్లా రాసుకోకూడదు, ఉండకూడదు. అయితే గడ్డ మీద అనేసి అది గూగుల్ కొట్టిన నీకు అది వస్తుంది. గూగుల్ లో కొట్ట పక్కన పెట్టి నువ్వు అంటే బెటర్ రాసుకో, అందరూ అట్లా. ఇప్పుడు గూగుల్ లో కొట్టిన వస్తుంది. ఇప్పుడు గూగుల్ లో అందరూ తెలుస్తుంది. తమాషా చేస్తున్నావు ఏంటి? ఫస్ట్ బండి తీసుకుని గూగుల్ అని చెప్పి నువ్వు నాకు చెప్పాలి. గూగుల్ ఉన్నది, నువ్వు బయట రాసుకొని తిరగద్దు అది. సార్ ఇక్కడ అంటే అతని మీద దాడి జరిగింది ఆటో డ్రైవర్ మీద అని జరుగుతున్న ప్రచారం సార్. వెంటనే భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయిపోయింది. ఎందుకంటే జై శ్రీరామ్ అని పెట్టారు కదా దానిలో. ఇప్పుడు రాజా సింగ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్ కి మద్దతుగా. బండి సంజయ్ ఆ ఆటో డ్రైవర్ ని పిలిపించుకుని మరీ అభినందించారు కూడా. హిందూ సంఘాలు ఆటో డ్రైవర్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే ఆ కొటేషన్ అభ్యంతరకరమైన సార్, ఎందుకంటే నువ్వు నీ మతాన్ని మార్చుకుంటే నువ్వు నీ తండ్రిని మార్చుకున్నట్టు అని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఒక సబ్ ఇన్స్పెక్టర్
నీ కేసు పెడితే దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. Yes, sir. ఫోన్ చేసి ఒక పౌరుణ్ణి బెదిరించే రీతిలో మాట్లాడే హక్కు లేదు. అది మొదటి పాయింట్. ఎవరైనా కానివ్వండి, అన్న కూడా నీకు అన్నది కాదు సార్ అను ఇప్పుడు రేపు ఒక ఎమ్మెల్యే రాసుకుంటాడు, రేపు బండి సంజయ్ రాసుకుంటాడు, నువ్వు ఫోన్ చేసి బండి సంజయ్ అడగలవా? అడిగే దమ్ము సో లేదు. అందువల్ల మన పౌరుడు ఎవరైనా ఒక పౌరుడే కదా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఏమీ రాసుకోకూడదు ట్రాఫిక్ వయలేషన్ అనుకోండి, అదొక డైమెన్షన్. ఎస్, కానీ అది నాకు తెలిసినంత వరకు ల్యాండ్ ఆర్డర్ పోలీస్ చూడరు, ట్రాఫిక్ పోలీస్ చూస్తారు అది. బట్ స్టిల్ ఏదైనా ఓకే అడగచ్చు, నువ్వు ఏది రాసుకోవద్దని. Yes. కానీ మరి అందరి విషయంలో అదే ఉండాలి కదా. ఎమ్మెల్యే అని రాసుకోరా, ఎమ్మెల్సీ అని రాసుకోరా, ప్రెస్ అని రాసుకోరా, అసలు పోలీస్ అని రాసుకుంటారు కదా పోలీస్ అని. Yes. రాసుకోకపోతే ఎవరు రాసుకోవద్దు. నేను రాసుకోవడానికి వ్యతిరేకం. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రాసుకోలేదు, 8 ఏళ్ళు ఉన్నాను. ఇప్పటికి కూడా నేను మీడియాలో ఎప్పటి నుంచి ఉన్నాను, 40 ఏళ్ళు నుంచి ఉన్నాను. నేను ఫస్ట్ నా క్యారీ డక్కన్ కార్యకర్తలతో మొదలైంది. తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసాను, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్లో, అన్స్ ఇండియా పత్రిక 3 ఏళ్ళు ఎడిటర్గా ఉన్నాను, ఓ ఛానల్కి ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉన్నాను. ఎన్నడూ కూడా నేను ప్రెస్ అని రాసుకోలేదు. నా ప్రిన్సిపల్ అది, నేను రాసుకోలేదు. మీకు ఈవెన్ బ్లాక్ ఫిలమెంట్ ఉన్నప్పుడు అది తీసేయాలని రూల్స్ వస్తే మా ఎమ్మెల్యేలు ఎవరు తీయలే, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండేవాడిని. మరి ఎవరు తీస్తలేరు నా డౌట్ వచ్చి అప్పుడు కమిషనర్ ట్రాఫిక్ ఉండే సివి ఆనంద్, ఇప్పుడు డీజీపీ, ఫోన్ చేసి అడిగాను, సార్ మరి ఇది రూల్ ఏంటి సార్ అని. అంటే రూల్ అయితే తీయాలంటే ఎవరైనా అన్నాడు, అంటే వెంటనే తీసేయించాను. సో మీరు రూల్ ఫాలో అయితే ఏది రాసుకోకూడదు వెనకాల, నిజం అది మంచి ట్రాఫిక్ రూల్. ఎందుకంటే అది వెనకాల ఉండేవారు ఈ దృష్టిని మరలుస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మీద వెనకాల ఒక కొటేషన్ ఉంది, లేదా పేరు ఉంది, ఏదైనా ఉందనుకోండి, వెనకాల బండి మీద పోయేవారు దానిపైన ఆటోమేటిక్గా దృష్టి పడుతుంది. దృష్టి పడే వరకు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ట్రాఫిక్ రూల్స్ వయలేషన్ ఉంటే లెట్ ఇట్ బి యూనిఫామ్. మీకు ఎవరికైతే స్టాట్యుటరీగా హక్కు ఉందో, పోలీస్కి ఉందేమో నాకు తెలియదు, మీకు ఎవరికైతే స్టాట్యుటరీగా హక్కు ఉందో వాళ్ళు రాసుకొనియండి. స్టాట్యుటరీ హక్కు లేని వాళ్ళు ఎవరూ రాయకూడదని కండిషన్ పెట్టండి. కానీ జై శ్రీరామ్ అని రాసిన వాళ్ళకి మాత్రమే ఆ రూల్ ఉంటుంది, ఎమ్మెల్యే అని రాసుకున్న వాళ్ళకి ఆ రూల్ ఉండదు అంటే అది కరెక్ట్ కాదు. ఇక మూడవది, జై శ్రీరామ్ అని రాసుకోవడం తప్పు కాదు. భూమి మీద ఇప్పుడైనా ఆ చేంజింగ్ రిలీజన్ అన్న దానికి కూడా అబ్జెక్షన్ కాదు సబ్ ఇన్స్పెక్టర్ది. భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే అన్నాడు ఆయన. నేను మీకే అభ్యంతరం దానికి. ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ అన్నాడు కదా, భారతదేశ గడ్డ పైన పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే అని. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి సర్వమానవాళిని మేము హిందువులుగానే గుర్తిస్తామంటే అభ్యంతరం ఏంటి దానికేమి? సో హిందువు అయితేనే భారతీయుడు అని పెట్టాడు అనుకోండి, అదన్నా కాస్త అభ్యంతరకరం అవుతుంది. కానీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువు అని పెట్టుకుంటే తప్పేంటి? నాకు నిజంగా అర్థం కాని అంశం. అయినా రిలీజియన్ ప్రాపగేషన్కి హక్కు లేదా? భారత రాజ్యాంగం ఇచ్చింది కదా, మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది కదా. మీకు ఓపెన్ గా నీకు మతపరమైన ప్రచారాలు జరగడం లేదా? మత ప్రదర్శనలు చేయడం లేదా? మతపరమైనటువంటి మైకులు పెట్టుకొని ప్రచారం చేయడం లేదా? మీకు ఇవన్నీ ఓపెన్ గా జరుగుతున్నాయి కదా. మతానికి సంబంధించిన పోస్టులు పడడం లేదా? మీకు ఒక ఆటో వెనకాల మత ప్రచారం చేస్తే తప్పైతే ఇవన్నీ తప్పైతాయి కదా. ప్రతి భారత పౌరునికి ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్, ఇది ఫండమెంటల్ రైట్. ఇది అయితే ఇతర మతాలను కించపరిస్తే తప్పు లేదు. ఇతర మతాల పట్ల విద్వేషపూరితంగా వ్యాఖ్యానించిన చూపిన తప్పు, అది తప్పు. ఇక్కడ మీకు నా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు నా మతమే రాసుకున్నాడు ఆయన, మీకెందుకు అభ్యంతరం? దానివల్ల ఎవరికైనా ఎక్కడైనా ఏమన్నా జరిగిందా? పోనీ ఎవరినైనా మతాన్ని బలవంతంగా మార్చమని చెప్పాడా? మీరంతా బలవంతంగా హిందూ మతంలోకి రండి అని చెప్పలేదు కదా. బలవంతపు మత మార్పిడి తప్పు. ఈవెన్ వాలంటరీగా మతం మార్చుకున్న తప్పు కాదు మన దేశంలో, రాజ్యాంగ రీత్యా అది అలౌడ్. వాలంటరీ కన్వర్షన్ ఆఫ్ రిలీజన్ ఇస్ నాట్ ఎ క్రైమ్. ఫోర్సిబుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజనే. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఎవరైనా ఫోర్స్ చేశాడా? లేదు. నా కారులో నువ్వు హిందూ అయితే, నా ఆటోలో హిందూ అయితేనే ఎక్కువ అన్నాడా? అల్లే కదా. అందువల్ల మనం అనవసరంగా ఒకే మత మార్పిడికి వ్యతిరేకంగా ప్రచారం చేయదలుచుకున్నాడు. బలవంత మత మార్పిడిలు నేరము, స్వచ్ఛందంగా మత మార్పిడి నేరం కాదు. అయినా ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకుంటే మధ్యలో పోలీస్ సెంటర్ కావాలి, ఎవరో కేసు పెడితే ఆయన పిలిచి ఏంద్రబాయ్ ఎందుకు అన్యాయంగా అనవసరంగా ఇష్యూ చేస్తా ఉన్నారు. పోనీ దీనివల్ల ఎవరైనా ఎక్కడైనా ఘర్షణ పడ్డని చూశారా? జరగలేదు కదా. అలాంటప్పుడు మనం అనవసరంగా ప్రతిదాన్ని వివాదం చేసి
అతిగా స్పందించడం అనేది కూడా మంచిది కాదు. సమాజంలో నిజంగానే ఎక్కడన్నా మత సామరస్యం దెబ్బతింటే, మత విద్వేషాలు రెచ్చగొడితే, ఇతర మతస్థులు కించపరిస్తే అలాంటి వాటిని మనం ఖచ్చితంగా అంగీకరించకూడదు. లేదు మొరాలిటీ లేదు, రెండు మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీస్తే, ఎవరైనా తన అభిప్రాయాన్ని భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే అంటే మంచిదే కదా, సంతోషమే కదా. అందరు హిందువులు అయితే పంచాయతీ లేదు కదా.